బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో రైతు బజార్ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయుటకు 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడారు. బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో రైతు బజార్ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయుటకు 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ, బస్వాపూర్ రిజర్వాయర్ ప్రారంభం చేసి 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదని అన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి నిర్మాణం జరిగితే సాగునీరు, త్రాగునీరుకు జిల్లాకు అందుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారానికి రిజర్వాయర్ నిర్మాణం చేశామని ప్రచారాలు చేశారు తప్ప నిర్మాణం పూర్తి చేయలేదని వారన్నారు. రిజర్వాయర్ పూర్తి నిర్మాణం కోసం 500 కోట్లు అవసరం ఉంటే 50 కోట్లు ప్రకటించి ఆర్భాటాలు చేస్తున్నారని, వాటితో రిజర్వాయర్ పూర్తి నిర్మాణం ఎట్లా పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. రిజర్వాయర్లో ఇండ్లు, భూమి కోల్పోయిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం వారి బాధలను అర్థం చేసుకొని నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతుందని విమర్శించారు. రిజర్వాయర్లో భూమి, ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు యామకృష్ణ, దయ్యాల నరసింహ, సిరిపంగి స్వామి, బబ్బూరి పోషెట్టి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, బీబీనగర్ మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, దిడ్డికాడి మైసయ్య, ఎండి సలీం, మధ్యబోయిన సుందరయ్య, ఎనబోయిన లింగం తదితరులు పాల్గొన్నారు.